నమస్తే, నేను భారతి. శృతి టెర్రస్ గార్డెన్కి స్వాగతం. మన టెర్రస్ గార్డెన్లో మళ్ళీ కొన్ని కూరగాయల హార్వెస్ట్ అయితే ఉన్నాయండి. కొన్ని కొత్త రకాలు కూడా కలిసాయి, కొద్దాం రండి. చూడండి, మనకు కొండ మామిడికాయలు ఎంత బాగా వచ్చాయో. కొండ మామిడికాయలు అంటారు, వీటిని అడుగు మామిడికాయలు అని కూడా అంటారు. పూత చూడండి ఎలా వచ్చిందో. కాయలు అయితే చాలా బాగా పడ్డాయండి. వీటిని కట్ చేసుకుందాం. ఇంకెంతకన్నా పెద్ద సైజు అయితే అవ్వవు ఈ కాయలు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనకి రోటి పచ్చడి అయితే చేసుకోవడానికి కూడా. పప్పులోకి అయితే అంతగా ఏమీ లేదు, కానీ పచ్చడికి అయితే చాలా బాగుంటుందండి. ఈ చెట్టు మనం మిద్దె తోటలో ఉండవలసిందేనండి. ఈ చెట్టు చక్కగా కాయలు చూడండి ఎన్ని వచ్చాయో. మనకి పచ్చడికి అయితే సరిపోతాయి, రోటి పచ్చడికి. ఇంకా కొన్ని ఉన్నాయి, కానీ ఇంకా తర్వాత కోసుకుందాం. ఇక్కడ వంకాయలు కూడా ఉన్నాయండి, కొన్ని వంకాయలు తీసుకుందాం. ఈ చిన్న కాయలేనండి, అంటే పెద్ద సైజు అవుతాయి, కానీ కోసేస్తున్నాను అనమాట. మొన్న 4 కాయల వరకు అయితే కోతులు తినేసినాయి. ఇంకా మేము ఇంతవరకు నెట్ కట్టుకున్నా సరే, కానీ ఎలా వచ్చినాయో అటు సైడ్ మరి వచ్చేసినాయండి. అటు సైడ్ చిన్న ముక్క మేము సరిగ్గా కట్టలేదు, అక్కడి నుంచి వచ్చేసి తినేసినాయి. 4-5 కాయలు ఉండేవి, పెద్ద కాయలు. ఇంక ఇవి అయితే కట్ చేసేస్తున్నాం. ఈ ఆకులు కూడా తీసేసుకోవాలండి. వర్షాకాలం ఆకులను ఎప్పుడు మనం సపోర్ట్ చేయకూడదు. మనం తీసేసి డ్రమ్ముల్లో వేసుకుంటే కంపోస్ట్ అయిపోతుంది. ఇక్కడ ఈ కాయ అయితే బాగానే ఉందండి, ఇది కూడా కోసేద్దాం. ఇప్పుడు కట్ చేస్తున్నాం కదా, అంత కాయ సైజేనండి. 4 కాయలు 5 కాయలు మొత్తానికి తినేసింది కోతి. వర్షాకాలం వంగ చెట్ల మీద ఎక్కువగా రసం పీల్చే పురుగులు అనేది ఎక్కువ ఉంటాయండి. గుడ్లు కూడా చూడండి ఆకు మీద ఎలా పెట్టేసిందో. వాటిని మనం ఇలా చేతితోనే చాలా వరకు నివారించుకోవచ్చు. చేతితో నలిపేసుకోవాలి ఇలా. ఈ వర్షాకాలం పేనుబంక ఎక్కువగా ఉంటుందండి ఈ చిక్కుడు పాదుల్లో కూడా. మనం అలాంటప్పుడు కొంచెం వేప నూనె అనేది స్ప్రే చేసుకుంటే మనకు అంతగా ఏమీ అనిపించదు అనమాట. పూత మొత్తం రాలిపోయింది. ఈ మధ్య వర్షాలు కదా, ఇంకా అలా పడుతూనే ఉన్నాయి. కొన్ని మాత్రం వచ్చాయండి చిక్కుడుకాయలు, చెట్టు చిక్కుళ్ళు. అలాగే ఇక్కడ బీన్స్ ఉన్నాయి, కొన్ని పచ్చిమిరకాయలు ఉన్నాయండి. ఇవి కోసేసుకుని వెళ్దాం బీన్స్ దగ్గరికి. ఈ మొన్న పెట్టుకున్నాం కదండి, తొలకరలో మొక్కలు వేసాం కదా, ఈ ఒక్క మొక్క మాత్రమే బాగా వచ్చాయి పచ్చిమిరపకాయలు. మంచి సైజులో వచ్చాయండి, వైట్ కాయలు అనమాట ఇవి. ఇంకా ఉన్న చెట్లు ఆకుముడత అనేది ఎక్కువగా ఉంది. కొన్ని అయితే తీసేసాం, కానీ ఇంకా కొన్ని వాటిని వేప నూనె అనేది స్ప్రే చేస్తున్నాం. ఇంకా ఇక్కడ చూడండి కాకరకాయలు మంచి సైజులోనే వచ్చాయండి. 2 కాయలు అయితే వచ్చాయి. నేను ధర్మకుల్ బాక్స్లో 2 విత్తనాలు వేసాను. ఒకటి చిట్టు కాకరకాయలు, ఒకటి ఈ సైజు అండి. అది ఇంకా పూత మీద ఉంది ఇప్పుడు. ఇక్కడ పొట్లకాయ కూడా వచ్చిందండి. పొడుగు పొట్లకాయ వేసుకున్నాం కదా మనం మిద్దె తోటలో, అదిగోండి పొట్లకాయ. ఇక్కడ చూడండి ఈ బీన్స్ అన్నీ ఎలా తయారవునాయో. బాగా వచ్చాయి, గుత్తులా కాసేసినాయి మనకి. మీ సైడ్ ఏమంటారు వీటిని చూడండి, కనిపిస్తున్నాయా మీకు? మాకు ఇటు సైడ్ అయితే బొబ్బరి చిక్కుళ్ళు అంటారండి వీటిని. ఇంతవరకు రెడ్ లాంగ్ బీన్స్ పెట్టుకున్నాం కదండి మన మిద్దె తోటలో. ఈసారి అయితే గ్రీన్ కలర్ పెట్టాను. చూడండి ఎంత బాగా వచ్చాయో, చాలా బాగా వచ్చాయండి మన మిద్దె తోటలో. భలే వచ్చినాయండి కాయలు అయితే మాత్రం. దాని మీద కూడా కాపు ఎక్కువ, ఇది చాలా బాగా కాసింది. మరి వీడియోలో ఎలా కనిపిస్తుందో మీకు. ఇవన్నీ అయ్యానండి, కోసే కొద్దీ తరగని అనమాట. చాలా సంతోషంగా ఉంది అసలు చూస్తుంటే. చూడండి ఎంత మంచిగా వచ్చినాయో కాయలు, బొబ్బరి చిక్కుళ్ళు. ఇది పెంచుకోవడం కూడా ఈజీయేనండి, అంతగా ఏముండదు. పేనుబంక అనేది మనం వచ్చినప్పుడు కొంచెం వేప నూనె స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. లేకపోతే సర్ఫ్ వాటర్ అన్నా కొంచెం కొడితే అవి పోతాయి. దీనికి అంతగా పెద్ద ఫెస్ట్ ఏమి ఉండదు, చక్కగా పెరుగుద్దండి. ఎప్పుడైనా కాస్తుంది కాయలు. ఈసారి అయితే ఇది మంచి సీజన్ ఏమో దీనికి. చాలా బాగా వచ్చాయండి కాయలు అయితే. కేజీకి ఎక్కువే, కానీ తక్కువ అయితే ఉండవు. అన్ని కాయలు వచ్చినాయి. లాంగ్ బీన్స్ ఇంకా పూత అయితే చాలా ఉందండి. 2 ఆటల్లో పెట్టుకున్నాం కదా మనం. చూడండి ఎన్ని వచ్చాయో.
కేజీకి ఎక్కువ కానీ తక్కువ ఉండవు, చాలా బాగా వచ్చాయండి. ఈసారి ఈ హార్వెస్ట్లో అయితే ఇవి హైలైట్ ఏమో మరి, అంత బాగున్నాయి ఈ బొబ్బ చిక్కుళ్ళు. బీరకాయలు కూడా ఇంకా మనకు మొదలయ్యాయండి. ఇది ఒక్కటే కోసుకుంటున్నాను, ఇంకా ఉన్నాయి కానీ కొంచెం టైం పడుతుంది ఎదగాలి, చిన్న పిందెలే. ఇక్కడ చూడండి పూలు గులాబీలా ఉన్నాయండి, అంత బాగున్నాయి. కోరింత పూలు అంటారు కదా, అయ్యండి. ఇక్కడ 2 తీగలు అయితే ఎండిపోయినాయి, ఈ వర్షాలకేమోనండి మరి 2 తీగలు అయితే ఎండిపోయినాయి, బీర తీగలు. ఇంకా 3 తీగలు అయితే ఉన్నాయి ఇంకా అందులో. ఇక్కడ ఇవన్నీ పిందులు పడ్డాయండి, మనకి 4-5 రోజుల్లో రెడీ అయిపోతాయి. అప్పుడు కోసుకుందాం. ఇక్కడ లాంగ్ బీన్స్ పర్పుల్ కలర్ ఉన్నాయండి. ఈ గ్రీన్ కలరు ఇవి కూడా ఒకేసారి పెట్టాను, కానీ ఈ నాటు వెరైటీ అండి, అది హైబ్రిడ్ ఏమో అనుకుంటున్నాను. మరి మనం ఎలా వేసుకున్నా మనం ఆర్గానిక్గా పండించుకున్నాయి కదండి. ఇక్కడ కొన్ని దొండకాయలు కూడా ఉన్నాయి, అవి కూడా కోసుకుందాం. దొండపాదికి ఎక్కువగా ఇప్పుడు ఈ టైంలో మాత్రం గొంగరలు ఎక్కువ ఉంటాయండి, గొంగర పురుగులు. అప్పుడు బూడిద అది మనం ఏమన్నా కొంచెం కొట్టినట్టయితే కొంచెం తగ్గుద్దండి, చూసుకుంటూ ఉండాలి మనం. ఈ బెండకాయలు స్టార్ బెండకాయలు అండి, ఇంకా ఇవి కూడా కొన్ని తీసుకుందాం. చూసారు కదా మన హార్వెస్ట్ ఎన్ని వచ్చాయో. బీన్స్లో అయితే హైలైట్ అండి, బీన్స్ చక్కగా వచ్చేసినాయి మనకు ఆర్గానిక్ కూరగాయలు. ఒక 3 రోజుల పాటు అయితే మనకు సరిపోతాయి. ఈ వీడియో ఎలా అనిపించింది, మీకు నచ్చిందండి? నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి.